శ్రీనివాస్ కోసం పోలీసులు కాపు కాసి రెడీగా ఉన్నారు. అసలు శ్రీనివాస్ అఘోరిగా మారడానికి గల కారణాలేంటో చెప్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది. పైన మీకు చూపిస్తా. అసలు అఘోరి శ్రీనివాసు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, అసలు ఏంటనేది అతని రూపం ఒకసారి చూపిస్తా చూడండి. పైనో కలర్ కిందో కలర్ కాక మంచి కలర్ఫుల్గా ఉండేవాడు అప్పట్లో. చూడండి ఫోటో చూశారు కదా, ఇలా ఉండేవాడు. కాక మంచిగా పైన ఒక కలర్ కింద కలర్తో మంచి స్టైలిష్గా ఉండేవాడు. ఇదే కృష్ణానగర్లో ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఇప్పుడు అఘోరిగా మారింది కదా, ఇదే కృష్ణానగర్ రోడ్ల మీద ఏదైనా గడ్డ మీద తిరిగేవాడు. కానీ కట్ చేస్తే ఒక 4-5 సంవత్సరాల తర్వాత అఘోరిగా తిరిగి వచ్చాడు. అఘోరిగా వచ్చి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఎవరైతే అఘోరి శ్రీనివాసు అసలు అఘోరిగా మారడానికి గల కారణాలు ఏంటనేది కొంచెం చెప్తాం మీకు ఒకసారి. ఒకప్పుడు ఈ శ్రీనివాస్ అనేవాడు ఒకప్పుడు దొంగ, చిల్లరగాడు, అమ్మాయిల మీద చాలా అరాచకాలు అత్యాచారాలు చేసిండు. ఇతని అరాచకాలు ఎక్కువైనాయి అని చెప్పి కొంతమంది ప్రజలు ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ ఉండో అతన్ని పట్టుకొని చాలామంది అతన్ని కొట్టి అతని పురుషాంగం మీద కాలవడం జరిగింది. 4-5 సంవత్సరాలు ఎవరు కనపడకుండా దూరంగా వెళ్ళి ఇప్పుడు అఘోరి అవతారంతో వచ్చి అమ్మాయిల జీవితాలని నాశనం చేసిండు. ఇది తెలియక ఎవరైతే వర్షం లాంటి అమ్మాయిలు ఉన్నారో ఈ పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోతున్నారు, మాయలో పడుతున్నారు. అసలు అఘోరి శ్రీనివాస్ నేను ఒకటి అడగాలనుకున్నా. ఈ అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఈ అఘోరికి అసలు ఫోన్కి సిగ్నల్ లేవు, అలాంటప్పుడు నీకు ఎందుకు 2 సిమ్ములు? ఫోన్కి సిగ్నల్ లేవు, అలాంటి అతనికి 2 సిమ్ములు అంట. ఏదో వెనకట ఒక సామెత ఉంది, ఓ సామెత చెప్తా. వెనకట ఒక మనిషి అంట ఇలాంటి వాడు, ఒక మనిషి యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోయినంట. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తున్నాం, కత్తి లేదు, అయినా కానీ నేను యుద్ధం చేయగలనని చెప్పి వెళ్ళిపోయినంట. అలా ఉంది. ఏదో ఉంది చూడు, ఏదో ఉంటే చూడు, తుపాకీ లేనోనికి ఏదో అన్నట్టు మళ్ళీ అలా ఉంది మన పరిస్థితి. అసలు నువ్వు ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ నువ్వు అఘోరిగా మారావు కరెక్టే, నువ్వు ఆడానా మొగడా అనేది నీకే తెలియదు. నువ్వు ఆడ మొగ కానివాడివి. అలాంటి వాడికి 2-3 పెళ్ళిళ్ళంట. అసలు నిజంగా జనాలు అసలు ఇంతగా ఉన్నారంటే, ఎంత పిచ్చోళ్ళలాగా ఉన్నారంటే, ఎవరైతే ఇప్పుడు శ్రీవర్షిని అనే అమ్మాయి ఉందో, వర్షిని చదువుకున్నావు, తెలివి ఉంది, నువ్వు అసలు ఇలాంటి మాయలు ఎలా పడ్డావో నాకు అర్థం కావట్లే. అతనికి ఈ ఎవరైతే అఘోరి ఉండో ఆ అఘోరికి ఆల్రెడీ మొదటి భార్య అంట. మళ్ళీ ఆమె కొంచెం చదువుకోనింది, మంచి కొంచెం ఎడ్యుకేషన్. అలాంటి అమ్మాయి మొదటి భార్య అని చెప్పి వచ్చి కేసు పెట్టింది. ఇప్పుడు ఎవరైతే వర్షం ఉందో అతన్ని పెళ్లి చేసుకున్నారు. ఒక వీడియో చూపిస్తా మీకు, చూడండి. చూడండి ఓం నమః సంభవాయ చ మయోభవాయ చ నమః శంకర. వర్షిని అనే అమ్మాయిని మనోడు అఘోరి పెళ్లి చేసుకున్నాడు. అసలు నిజంగా ఏమైపోతుంది సమాజం? అసలు అతను అఘోరి అంటే ఎలా ఉంటారు అసలు? ఆల్రెడీ ఒక అమ్మాయి నాకు నన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది మహిళా కమిషన్లో. తర్వాత శ్రీవర్షిని 2వ పెళ్లి చేసుకున్నాడు మనోడు. ఇప్పుడు ఎవరైతే శ్రీవర్షిని వాళ్ళ బ్రదరు శ్రీవిష్ణు అని ఉండు, అతనికి కూడా తాళి కట్టిందంట. ఆఖరికి వాళ్ళ కుక్క పిల్లకు కూడా తాళి కట్టిందంట. ఈ అఘోరితో పాటు ఏదైతే కుక్క పిల్ల ఉందో ఆ కుక్క పిల్లకు కూడా. అసలు ఈ దీన్ని పెళ్ళి అంటారా? ఈ సమాజంలో ఎవరైనా ఇది పెళ్ళి అని యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు మిస్టర్ శ్రీనివాస్, నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? నువ్వు అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడు. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే రైట్స్ నీకున్నాయా? అసలు అఘోరి అంటే ఎలా ఉంటారో తెలుసా? శ్మశానాల్లో జీవించడం, పాడుబడ్డ భవనాల్లో జీవించడం, పూజలు ప్రాణాయామాలు తపస్సులు అందులోనే నిర్వహించడం, కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్ళంతా రాసుకోవడం, పుర్రెని ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించడం, అదే పుర్రల కుక్క వంటి జంతువులకు కూడా ఆహార దానం చేయటం, పొడవటి ఎముకలను దండలుగా వినియోగించడం, మానవ కళేబరాలను ఆహారంగా పూజించడం, శవాలతో సంభోగించడం వంటి విపరీత చర్యలు ఈ సాంప్రదాయాల భాగాలు. చూడుపలో ఇతర దేవతల పుర్రెల ఎముకలతో ధరించినట్టు వీళ్ళు కూడా ధరిస్తారు. ఈ విపరీతమైన పొగడల వల్ల సామాన్యులు వీళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు. అసలు అఘోరులు అంటే వాళ్ళు ఏదో నువ్వు ఇంతకుముందు నువ్వు వచ్చిన కొత్తలో మాట్లాడావు కదా, అమ్మాయిలు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు అని చెప్పి మాట్లాడినావు. ఏదో నువ్వు మొత్తం సోషల్ మీడియాలో అందరికి ఇంటర్వ్యూ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నేను సనాతన ధర్మం అది చేస్తా ఇది చేస్తాను. అసలు నువ్వు ఒక చిల్లర దొంగవు. ఎందుకు అసలు నువ్వు అమ్మాయికి నువ్వు అసలు అఘోరికి ఎందుకు మారినావు? నువ్వు అటు ఇటు కానివాడు. నువ్వు చేసే చిల్లర పనులు,
నువ్వు అమ్మాయిల మీద అగత్యాలు చేస్తుంటే పట్టుకొని నేను కుక్కను కొట్టినట్టు కొట్టిరు. కొట్టి నీ ఏదైతే అంగం ఉందో అంగం మీద కాల్చిరు. నువ్వు ఏం చేయాలో తెలియక దాన్ని సర్జరీ చేసుకొని ఆపరేషన్ చేసుకొని నువ్వు 5-6 సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయి ఈరోజు నేను అఘోరిని చెప్పి వచ్చి ఇట్లా అమ్మాయిల జీవితాలతో నాశనం చేసుకుంటాను. తెలియక పిచ్చోళ్ళు జనాలు నీ మాయలో పడి ఇలా వాళ్ళకాళ్ళు ఊరేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే వర్షిణి అనే అమ్మాయి పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతురు. నిన్ను దగ్గర 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు పెంచి పోషించిన వాళ్ళకంటే నీకు ఇతను ఎక్కువ అయిపోయిందా? ఈమె చెప్తుంది వర్షిణి, మాకు ఏ జన్మలో అనుబంధము, మేము ఏ జన్మలో భార్యాభర్తలం అంట. ఈడు చెప్తాడు నేను అనొద్దు ఈడు అని, నా ముద్దుల పెళ్ళమంట. ఆ వర్షిని చెంపలు గిల్లుతున్నా ముద్దుల పెళ్ళమని. అసలు నిజంగా అసలు నువ్వు అఘోరారా బాబు? అఘోర్ అంటారా నేను ఎవడన్నా? నీకు ఎవడో చేసిన పనికి నువ్వు అది కట్ చేయించుకొని వచ్చి నేను అఘోర్ అని చెప్తున్నావు. ఇక్కడ నిజమైన అసలైన అఘోర్లు కాశీ నుంచి వస్తారంట. ఎవరైతే ఇప్పుడు శివరుద్ర స్వామి ఉన్నాడో నీ మీద ఫైట్ చేస్తుంది కదా, పిలిపిస్తా అన్నాడు. అసలైన అఘోరాలు వస్తే నీకు ఉంటుంది. ఏ క్షణాలైనా నువ్వు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం నిన్ను వదిలిపెట్టరు. నిజంగా నేను చెప్తున్నా, ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వానికి రిక్వెస్ట్గా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తుల్ని మాత్రం వదలకూడదు. భూస్థాపన చేయాలి ఇలాంటి వ్యక్తులని. రేపు ఇతన్ని చూసి ఇంకో నలుగురు పుడతారు. అసలు ఎటుపోతుంది ఈ సమాజం? చూద్దాం ఏం జరుగుద్దో. ఎప్పటికైనా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందంటారు. ఇవాళ రేపో చూద్దాం ఏం జరుగుద్దో. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు అఘోర్ ఉన్నారో అఘోర్ని అరెస్ట్ చేసిన విజువల్స్ కొన్ని, అలాగే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్న విజువల్స్ కొన్ని ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. అఘోరి ఆలియా శ్రీనివాస్. ఇక్కడ అసలు అఘోరి కాదు. అఘోర్ అంటే ఏంటి? ఎక్కడ ఉండాలి? జనాల మధ్యలో కాదు. అఘోర్ అంట ఈయన జనాల మధ్యలో ఉంటాడంట, కారు ఉంటుందంట, ఫోన్ ఉంటుందంట. ఈయన ఏం చెప్పిండు గతంలో? నేను ప్రతి వాడు సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడు అయిపోయింది. నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాను, సనాతన ధర్మం గురించి వచ్చాను, అమ్మాయిలకు జరిగే అన్యాయాల మీద నేను పోరాడతానని చెప్పి, అమ్మాయిలు ఎక్కడ పెళ్లి చేసుకుంటారని చెప్పి ఎవడు ఈడు మాట్లాడాడు. ఈ ఆలియాస్ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఈడు మాట్లాడాడు. మరి ఇప్పుడు ఇది చేసింది ఏంటి? మాయ మాటలు చెప్పి ఎవరైతే అమ్మాయి వర్షం ఉందో అమ్మాయిని తీసుకొని పోయి పెళ్లి చేసుకొని, అసలు నిజంగా అసలు ఈయనకి బుద్ధి లేదు, ఈడు మెంటల్ గాడు, ఈడు సైకో. అసలు ఈడు అఘోరి ఎందుకు మారిండు? ఇలాగే అన్ని చిల్లర పనులు చేస్తే చెట్టు కట్టేసి కొట్టి ఆత పెడితే ఆశ కట్ చేయించుకొని అఘోరి అవతారంతో బయటకు వచ్చింది వీడు. ఈయనకి బుద్ధి లేదు. ఆ అమ్మాయికి ఉండద్దా బుద్ధి? శ్రీవర్షిని అమ్మా నాన్న అన్నల కంటే నీకు ఎక్కువ అయిపోయిందా? మేము ఏ జన్మలో మేము భార్యాభర్తలం, నా మొగడు భర్త, ఐ లవ్ యూ అంట. బుద్ధి ఉండాలి. చదువుకున్నావా నువ్వు? చదువుకున్నావా అమ్మ నువ్వు? ఇప్పటికైనా మారుతావా? మళ్ళీ వెళ్తావా అంతనే? నేను ఒక అమ్మాయి గురించి మరి అలా చేస్తున్న అమ్మాయి కూడా. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి ఏదైతే చెకప్ల గురించి అఘోర్ని హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు తెలిసింది. విచారణ అనంతరం మొత్తానికైతే ఇది తెలుగు రాష్ట్రాల్లో అఘోరి ఆలియా శ్రీనివాస్ అంశం చాలా సంచలనంగా మారింది. అఘోర్ని అరెస్ట్ చేయాలని చాలా మంది పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ విషయంపై చాలా మంది మాట్లాడడం వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు మనకు క్లియర్గా అర్థమైంది. అఘోరుపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి ఈరోజు హైదరాబాద్ నార్సింగ్ తీసుకురావడం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఈ అఘోరి శ్రీనివాస్ ఉన్నాడో ఏసీపీ విచారణ కూడా చేశారు. సైబరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇతని మీద ఓ చీటింగ్ కేసుతో పాటు బెదిరింపు కేసు కూడా ఫైల్ అయి ఉంది. ఎవరైతే ఒక మహిళ వద్ద నుంచి ఈ శ్రీనివాస్ తాంత్రిక పూజల పేరుతో అఘోరి 10 లక్షల రూపాయలు కాజేసి మోసం చేశారని చెప్పి ఫిర్యాదులు కూడా పోలీసులకు అందాయి. ఉత్తరప్రదేశ్లోని ఉజ్జయిని తీసుకెళ్లి చేసిన అఘోర్తో పాటు శ్రీవర్షిని కూడా హైదరాబాద్కు పోలీసులు తీసుకొచ్చారు ఈరోజు. చాలా వివాదాల అనంతరం అఘోర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అఘోరి మోసాలు 1 కాదు 2 కాదు కొన్ని వందలలో ఉన్నాయి. ఎదురులోకి రావడంతో అఘోర్ని అరెస్ట్ చేయాలని ప్రజల నుంచి సైతం డిమాండ్ వచ్చింది. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ శ్రీనివాస్ అనేవాడు ఇదే కృష్ణానగర్, ఇదే ఇంద్రనగర్ రోడ్ల మీద చాలాసార్లు తిరిగిందంట. నేను అఘోర్ని అని చెప్పి వచ్చి సనాతన ధర్మం అని చెప్పి ఈడేం మాట్లాడు వచ్చిన కొత్తలో ఈడేం మాట్లాడు అన్ని ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ
నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ నేను సనాతన ధర్మం గురించి వచ్చా, అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితే అమ్మాయిల గురించి నేను మాట్లాడతా అది అని మాట్లాడు. అమ్మాయిలు అక్కడ పెళ్లి చేసుకుంటారా అని చెప్పి మాట్లాడండి. ఈడు ఏం చేసిండు? ఈరోజు ఈడే ఆ అమ్మాయిని అలా అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాయమాటలు చేసి వశీకరణ చేసుకుని అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుండు. ఈడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుండు. ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ సి ఇచ్చినట్టు అతన్ని పెళ్లి చేసుకుండు. ఆల్రెడీ మొదటి భార్య అని చెప్పి ఒక రాధిక అనే ఒక మహిళ వచ్చి కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ మహిళా కమిషనర్లో కూడా ఆ అమ్మాయి కేసు పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది కలిసి మహిళా కమిషనర్కి. ఆఖరికి కుక్క పిల్లకు కూడా వదలంట, కుక్క పిల్ల మహిళలో కూడా తాడు కట్టినంట ఈడు. ఇక మరి ఈయనకి తాళ్ళు ఫ్రీగా దొరికినా ఎక్కడ పడితే అక్కడ కట్టడానికి. ఎల్లూరు శ్రీనివాస్ దగ్గరకు రావాలి, మాట్లాడాలి, అప్పుడు ఏడికి రాడు. ఈమె అంటుంది వస్తే నేను ప్రూఫ్ చూపిస్తా అంటుంది, వాడు రాడు, ఈమె చూపించాలి. అట్లా అంటలేనమ్మా, మీరు అడిగారు చాట్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఆధార్ చూపించండి, ఇప్పుడు పబ్లిక్ గా చూపించండి. కన్వర్సేషన్ వాయిస్ మెసేజ్ అన్నది మాకు అనవసరం. ఈమెతో చాట్ చేసిందా అన్నదే కావాలి. అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఉన్నాయి. చాట్ ఉన్నది నేను పైన పేజ్ సబ్మిట్ చేస్తాను. అది లేదు, ఇందులో లేదు. అందులో లేదు. ఏదున్నా సరే మాకు కావాలండి. అది చూపెట్టండి సార్. ఇప్పుడు వీళ్ళకి అది చూపెట్టండి. అగోరి పేరు మీద మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు అగోరి పేరు చూపించండి, శ్రీనివాస్ పేరు చూపించండి, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది కూడా చూపించండి. అన్ని చూపించండి. అదే డిస్కస్ కాదు, పైకి చూపించండి. ప్రజలు చూడాలి, మాకు కాదు. ఎవరు ఎందుకు మీకు న్యాయం కావాలి? ఆయనకు ప్రాబ్లం అయితే మీకేమి ఏం కాదు, మేము బ్లర్ వేసుకుంటాం. చేసిందే కదా, మళ్ళీ దాన్ని బ్లర్ చేసుకోవడం ఎందుకు, చూపించకపోవడం ఎందుకు? సరే, ఇప్పుడు మీడియా ప్రకారంగా ఇప్పుడు నన్ను నమ్మి చాలా మంది మీరు వచ్చారు కాబట్టి అతి కష్టంగా నేను మీడియా ముందుకు వచ్చాను. అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు. నేను చాలా ప్రెషర్లతోటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో నేను ముందుకు వచ్చాను. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, సగటు ఆడపిల్లను. అర్థమైందా? నేను ఇప్పుడు